ఈ సినిమా కథ గురించి చూస్తే సినిమా మొదట్లో ఇంద్రన్స్ కేరళ నుంచి తన కూతుర్ని తీసుకుని చెన్నైకి వస్తాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే తన కూతురికి ఒక పెద్ద ఆపరేషన్ చేయించాలి. దానికోసం వచ్చాడు. దానికోసం డబ్బులేం తీసుకురాలేదు. డబ్బులకు బదులుగా ఒక 60 భాగాల నగలు తీసుకొచ్చాడు. ఆ నగలమ్మి ఈ ఆపరేషన్ చేయించాలి. ఇప్పుడు చెన్నైలో దిగుతాడు. దిగగానే ఇద్దరు దొంగ పిల్లలు ఆ నగలు కొట్టేసి పారిపోతారు. వీళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు ఆ దొంగల్ని పట్టుకుని నగల్ని వెనక్కి తీసుకుంటారు. నగలు దొరికాయి కదా అని వెంటనే ఈయన చేతికి ఇవ్వలేరు కదా. దానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. అది రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పెట్టి కోర్టు ద్వారానే తీసుకోవాలి. దానికోసం ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక పోలీసు, మాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఆయన్ని వెళ్ళి కలవండి అని ఆర్జే బాలాజీని పరిచయం చేస్తారు. ఆర్జే బాలాజీ ఆ కోర్టునే తన కంట్రోల్లో పెట్టుకున్న ఒక లాయర్. అక్కడున్న జడ్జిని కూడా సెట్ చేసి పెట్టుకుంటాడు. ఆయన చెప్పిందే అక్కడ చట్టం అవుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని ఆయన దగ్గరకు వచ్చే క్లయింట్లందరినీ దోచేయాలని చూస్తాడు. అసలు ఏ పని చేసి పెట్టాడు. ఈ ఇంద్రన్స్ కూడా ఈ నగలు వెనక్కి తీసుకోవడానికి వెళ్ళి 4 నెలలుగా తిరుగుతూనే ఉన్నా ఏ పని జరగట్లేదు. చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది. ఒక దశలో ఆర్జే బాలాజీ ఇతన్ని మోసం చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు వేరే దారి లేక ఈ అమ్మాయికి వెంటనే ఆపరేషన్ చేయించాలనే పరిస్థితిలో కోర్టు పరిసరాల్లో ఉన్న కరుప్పుస్వామి దగ్గరికి వెళ్ళి తన కోరికను చెప్తాడు. స్వామి, నువ్వే కాపాడాలి అని. ఇప్పుడు కరుప్పుస్వామి ఎంట్రీ ఇస్తాడు. మరి కరుప్పుస్వామి ఎవరంటే సూర్యనే వస్తాడు. ఆయన కోర్టులో లాయర్గా వచ్చి వాదిస్తాడు. ఈ ఆర్జే బాలాజీకి వ్యతిరేకంగా దిగుతాడు. ఈ ఇద్దరికి మధ్య గొడవ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో 2 ఆసక్తికరమైన విషయాలను తీసుకున్నారు. ఒకటి, ఈ సినిమా ఒక కోర్ట్ రూమ్ డ్రామాగా ఉండటం. ఇంకొకటి, ఇదొక దైవ సంబంధిత సినిమా కూడా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమా మొదట్లో ఆ ఇంద్రన్స్ కథ చాలా ఆసక్తికరంగా ఉంది. కోర్ట్ సీన్స్ కూడా ఓ మోస్తరుగా బాగానే ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు వస్తాడు. దేవుడు వచ్చాక ఈ కోర్టు రూమ్ డ్రామా, దేవుడు కలిసి కథ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఓ మోస్తరుగా ఓకే అన్నట్టు సాగింది. అందులో కూడా ఫస్ట్ హాఫ్లో ఆర్జే బాలాజీ సూర్యాని చూసి, నువ్వు దేవుడివై ఏదైనా చేయడం పెద్ద విషయం కాదు, మనిషివై ఇక్కడ సర్వైవ్ అవ్వడమే కష్టం, నువ్వు కూడా మనిషిలా ఉండి నాతో ఢీ కొట్టి చూడు అని చెప్పడం మంచి విషయంగా అనిపించింది. ఆ తర్వాత చూస్తే సెకండ్ హాఫ్లో కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నట్లుగా, ఒకే దేశం ఒకే కోర్టు, ఒకే జడ్జి ఒకే లాయర్ అన్నట్లు ఒకే కోర్టునే చూపిస్తూ ఉన్నారు. వేరే కేసులకి వెళ్ళలేదు. ఫస్ట్ హాఫ్లో కూడా ఒకే కేసుతో అయిపోయింది. సెకండ్ హాఫ్లో వచ్చిన కేసులన్నీ కూడా అస్సలు ఆసక్తికరంగా లేవు. మొదట ఒక మనిషికి మధ్య పోరులో ఎవరు గెలిచారు అనేది ఆసక్తికరమైన విషయంగా ఉంది. దేవుడు మనిషిని గెలవడంలో ఏముంది ఆసక్తి? సెకండ్ హాఫ్లో సూర్య దేవుడిగానే వస్తాడు. ఆయనకు తెలిసిన ట్రిక్స్ అన్నీ చేసి విలన్ను గెలిచినట్లు చూపించారు. అది మాత్రమే కాదు, కథ ఈటెళ్తునో అర్థం కావట్లేదు. అది ఇష్టారీతిన కంట్రోల్ లేకుండా దూసుకుపోతుంది. సడన్గా ఏదో సినిమా రెఫరెన్స్లన్నీ వస్తున్నాయి. సడన్గా సింగం సూర్య కూడా సినిమాలో వస్తాడు. ఈ క్లైమాక్స్లో కూడా ఒక క్యారెక్టర్ వస్తుంది, అది సూర్య కాదు కార్తిలా ఉంది, అది ఏంటో తెలియట్లేదు. సినిమాలో వచ్చే కోర్టు సీన్స్ కానీ, అందులో వాదనలు కానీ ఏవి కూడా ఆసక్తికరంగా లేవు. ఈ సినిమా చూశాక మనం ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్నకు ఒక సమాధానం దొరికింది. మనం విదేశాల్లో చూస్తే వాళ్ళు వేరే దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు, మన ఊర్లో ఒక దేవుడిని పూజిస్తూ ఉంటారు. వాళ్ళు మన దేవుడిని పూజించరు. ఈ సినిమాలో చూస్తే కరుప్పుస్వామి కారు చేసింగ్లో వెళ్తూ ఇక దీనికి మించి వెళ్ళొద్దు, నా పవర్ పని చేయదు, ఇది వేరే జ్యూరిస్డిక్షన్ అంటాడు. పోలీస్ స్టేషన్లో చెప్పరా, తీసుకెళ్ళి ఒక కేసు ఇస్తే ఇది మా జ్యూరిస్డిక్షన్లో రాదు, ఇది వేరే ఏరియా అని. ఆ విధంగా ఆయనకు కూడా ఒక లిమిట్ ఉంది. దాని తర్వాత ఆయన పవర్ పని చేయదట. దాని తర్వాత వేరే సాము ఉంటాడట. ఇదొక మంచి కామెడీ వివరణగా ఉంది. అలాగే మన ఊళ్ళో జ్యుడిషియల్ సిస్టమ్ ఎంత కరప్ట్ అయిపోయిందో, దేవుడు వచ్చినా దీన్ని కాపాడలేడు అనే ఒక నిజాన్ని బయటపెట్టడం మంచి విషయంగా ఉంది. ఈ సినిమా కథ అనేది ఓ మోస్తరుగా ఓకే అని ఒక మామూలు కథే. కానీ దీనికి వీళ్ళు చేసిన స్క్రీన్ ప్లే, అది సెకండ్ హాఫ్లో అస్సలు దేనికి పనికిరాని ఒక స్క్రీన్ ప్లే చేశారు. కథ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. ఎలాగోన లాగించి చివరికి ముగించేశారు. వీళ్ళు కథనో స్క్రీన్ ప్లేను నమ్ముకుని సినిమా చేసినట్లు అనిపించలేదు. ఇందులో ఉన్న ఒక హాట్ పాయింట్ని నమ్ముకునే చేశారు. ఆ హాట్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచంలోనే గొప్ప అబద్ధం ఏదైనా ఉందంటే అది దేవుడు అనే అంటారు. ఎందుకంటే మనం ఒక అబద్ధం చెప్పామనుకోండి, తెలివైన వాడి అబద్ధం 8 రోజులకే అంటారు. 8 రోజుల్లోనే ఒక అబద్ధం ఇది అబద్ధం అని తెలిసిపోతుంది. కానీ దేవుడు అనేది అబద్ధమని ఇంకా ప్రపంచంలో ఎక్కువ మంది కనుక్కోలేదు కాబట్టి అది ఈ రోజుకి ఒక మంచి హాట్ మార్కెట్ ఉన్న బిజినెస్ గానే ఉంది. దేవుడొచ్చి మనల్ని కాపాడుతాడు అని నమ్ముకున్న వాళ్ళు కూర్చుని ఉండాల్సింది. కానీ ఈ దేవుడిని వాడుకొని ఎలా డబ్బులు చేసుకోవాలని ప్లాన్ చేసిన వాళ్ళందరూ ప్రపంచం మొత్తం చూస్తే పెద్ద పెద్ద కోటీశ్వర్లే అయ్యారు. ఎందుకంటే దానికి అంత పెద్ద మార్కెట్ ఉంది. అలాంటిది
మన ఇండియాలోనే కూడా తీసుకుంటే మనం అంతా ఏమనుకుంటూ ఉంటాం, దేవుడు వచ్చి మనల్ని కాపాడుతాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇండియాలోనే దేవుడినే కాపాడటానికి ఒక పార్టీని పెట్టుకుని ఆ పార్టీ ద్వారా దేశాన్నే పట్టుకున్నారంటే చూసుకోండి. అలాంటి దేవుడిని పెట్టుకుని ఈ సినిమా తీశారు. ఇక చూడండి దీనికి రాబోయే ప్రమోషన్లన్నీ. ఆ ఊళ్ళో భయంకరంగా ఒక 50 మంది ఆడవాళ్ళు దేవుడు పూనకం వచ్చి, ఈ ఊర్లో ఒక 100 మంది ఆడవాళ్ళు దేవుడు పూనకం వచ్చి అని అది ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, అన్ని సోషల్ మీడియాల్లోనూ పెట్టి వైరల్ చేసి ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయబోతున్నారు. మమ్మల్ని అడిగితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ చాలా దారుణం. ఈ దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్లకు కావాలంటే ఈ సినిమా ఓకే అవ్వచ్చు, దేవుడు లేడని అనేవాడికి అది వేస్ట్ అంతే.